అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయం, నెహ్రూ నగర్, నందిగామ. ఈ నందిగామ చుట్టుప్రక్కల ప్రజలు గాని, నందిగామ ప్రజలు గాని మమ్మలను ఎంతగానో ఆదరించారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియో ద్వారా వివాహమైన తర్వాత సంతానం అందడము, సంతానం అందిన సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత పిల్లలకు ఎక్కడో లేనటువంటి అనారోగ్య సమస్యలు కలగడము. అంటే ఎక్కడో లేనటువంటి అంటే ఏదో వస్తుందని కాదు. వారికి తగ్గకుండా ఇబ్బందులు చూస్తున్నవారు అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఇబ్బందులు ఎక్కువగా చూస్తున్న వారు ఎవరైతే ఉంటారో, వారు కొంత ఇబ్బందులు చూస్తూ ఉంటారు. కాబట్టి, ఆ పిల్లలకు అలా ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? ఆ పిల్లల యొక్క జాతకం బాగుందా? ఆ పిల్లల యొక్క అనారోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి? తీవ్రంగా ఉంటుందా? సాధారణంగా ఉంటుందా? అని తెలుసుకోవాలి అనుకునేవారు, వారి పుట్టినరోజు వివరములు చూపించుకోవడం మంచిది. ఒక గమనిక ఏమిటంటే, పిల్లలకు 12 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు కూడా పూర్తి జాతకము చూడకూడదు. కానీ అనారోగ్యం సమస్య చూస్తున్నా, లేదా ఏ ఇతర ఇబ్బందులు చూస్తున్నా జాతకం చూడడంలో తప్పు లేదు.